హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మన రెసిపీ వచ్చేసి టమాటో రైస్. టమాటో రైస్ని ఈజీగా లంచ్ బాక్సెస్లోకి ఎలా చేయాలో చూసేద్దాం. ఇక్కడ నేను 5 మీడియం సైజ్ టమాటోస్ని తీసుకున్నా, అలాగే ఒక ఆనియన్ తీసుకున్నాను. ఆనియన్ ఇలా క్యూబ్స్లో చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. టమాటోస్ని కూడా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నేను ఫ్రెష్గా కుక్ చేసిన రైస్తో చేస్తున్నా, మీరు లెఫ్ట్ ఓవర్ రైస్తో అయినా చేసుకోవచ్చు ఈ రెసిపీని. ఫస్ట్ ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడయ్యాక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోండి. జీలకర్ర ఇలా ఫ్రై అయ్యాక ఆనియన్స్ వేసుకోండి. ఇప్పుడు ఆనియన్స్ ఫాస్ట్గా ఫ్రై అవ్వడం కోసం కొంచెం సాల్ట్ వేసుకుందాం. ఆనియన్స్ ఇలా ఫ్రై అయ్యాక దీంట్లో జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుందాం. ఇది ఒక 1/2 టీ స్పూన్ వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఆనియన్స్ ఇలా కంప్లీట్గా ఫ్రై అయ్యాక మనం టమాటోస్ని యాడ్ చేసుకుందాం. మనం చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న టమాటోస్ని. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు యాడ్ చేసుకుందాం. ఈ టమాటోస్ని మనం మీడియం టు హై ఫ్లేమ్లో 5 to 10 minutes ఫ్రై చేసుకోవాలి. ఇలానే చూసారు కదా, ఈ వాటర్ మొత్తం ఎవాపరేట్ అయిపోయి ఫ్రై అయ్యే వరకు మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఫ్రై చేసుకోవాలి. టమాటోస్ ఇలా ఫ్రై అయ్యాక మనం 1 స్పూన్ కారం, ఇంకా కొంచెం గరం మసాలా, 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకుంటున్నాం. గరం మసాలా ఆప్షనల్ అండి, ఇఫ్ మీరు స్కిప్ చేయాలనుకుంటే చేసేయచ్చు. ఇందులో ఒక గుప్పెడు కొత్తిమీర యాడ్ చేస్తున్నా. ఇది ఆప్షనల్ అండి, యాడ్ చేసుకుంటే యాడ్ చేసుకోవచ్చు, లేకపోయినా బాగానే ఉంటుంది. ఇప్పుడు ఇందులో మనం ఆల్రెడీ కుక్ చేసిన రైస్ని యాడ్ చేస్తున్నా. ఇలా కంప్లీట్గా టమాటో గ్రేవీ రైస్కి పట్టేలా కలుపుకోవాలి. అండ్ హై ఫ్లేమ్లో ఒక 2 minutes టాస్ చేసి తీసేయచ్చు. ఇది టమాటో కర్రీలా కాకుండా మీకు టమాటో ఫ్రైడ్ రైస్లా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి.